ప్రజా ఆశీర్వాదంతోనే రెండోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తానని వనపర్తి నియోజకవర్గం అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎద్దుల బండిపై జిల్లా కేంద్రంలోని భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాను 5 ఏళ్లలోని అభివృద్ధి పదంలో నడిపించామన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాలను తీసుకొచ్చారని తెలిపారు. మరోమారు విజయం సాధించి జిల్లాను బృహత్ ప్రణాళికతోటి మరింత అభివృద్ధి చేయాలని ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నామని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాలో సాగు విస్తీర్ణకు కృషి చేశానని, జిల్లాలో సాగునీటి సౌకర్యం కల్పించేందుకు కుంటలమ్మ మరమ్మతులతో పాటుగా చెక్ డ్యాం నిర్మాణాలు కూడా చేపట్టి సస్యామలం చేశామని అన్నారు. నమస్కారం. ప్రజల యొక్క ఆశీస్సులు, అండదండలు, మద్దతుతో ఈ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పి ఈరోజు నామినేషన్కు హాజరైనటువంటి అశేషమైనటువంటి జనవాహినే ప్రబల నిదర్శనం. నాతో పాటు నామినేషన్కి వచ్చినటువంటి పెద్దలు శ్రీ రావుల చంద్రశేఖర్ మాజీ సభ్యులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్తో పాటు నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, యావత్ పార్టీ మొత్తము, పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చినారు. ఇప్పుడు అక్కడికి సభకు వెళ్తున్నాము. తెలంగాణ రాష్ట్రం కావాలని పట్టుబట్టి కేసీఆర్ నాయకత్వాన 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించిన రాష్ట్రంలో నా వంతుగా బాధ్యతగా పోయిన టర్మ్లో రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా, ఈసారి వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యుడిగా, మంత్రిగా
నా శక్తి వంచన లేకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ జిల్లా అభివృద్ధికి, పూర్వపు మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ పరంగా నా మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని రాష్ట్ర వ్యాప్తంగా నా శక్తి మేరకు సద్వినియోగం చేసి పనిచేసి గొప్పగా సేవ చేసే అవకాశం లభించిందని చెప్పి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. మన జిల్లాకు సంబంధించి, మన నియోజకవర్గానికి సంబంధించి తలపెట్టినటువంటి, మన కల్పనతో మొదలుపెట్టినటువంటి, ప్రజల ఆశల మేరకు మొదలుపెట్టినటువంటి అనేక రకాల పనులు రాబోయేటువంటి తరాలను దృష్టిలో పెట్టుకొని మనం మొదలుపెట్టినటువంటి ఉన్నత విద్యాసంస్థలు కావచ్చు, వాటి నిర్మాణాలు కావచ్చు, సాగునీటి వసతి కావచ్చు, పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు, ఆధునీకరించాల్సినటువంటి కాలువల వ్యవస్థలు కావచ్చు, అవసరమైన చెక్ డ్యాంలు కావచ్చు, గ్రామీణ రోడ్లు, పట్టణం నుంచి వెళ్ళేటువంటి అన్ని రహదారులు అన్నింటినీ కూడా మొదలుపెట్టినాం. గోదాములను పెంచినాం, విద్యుత్ సబ్స్టేషన్లు పెంచినాం, జిల్లాల కార్యాలయాలు తీసుకొని వచ్చినాం. ఒకటి కాదు, అనేకం చేసినాం. ఇప్పుడు ఒక పరుగులాగా ఈ ప్రాంతంలో అభివృద్ధి ముందుకు పోతున్నది. దీని పురోగమనాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి ఆవశ్యకత ఉన్నది. రేపటి నాటికి వచ్చేటువంటి టర్మ్కి, ఈ ఎన్నికల తర్వాత చేయాల్సినటువంటి పనులకు సంబంధించి కూడా ఒక భారీ కల్పన, ఒక కళ నాకున్నది. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క, మేధావుల యొక్క ఆలోచనలు, సూచనలు సలహాల మేరకు ఒక భారీ ప్రణాళిక పెట్టుకొని నేను ముందుకు పోతున్నాను. అందుకోసం మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించాలని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ, విద్యార్థులు, యువకులు, అదేవిధంగా ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున మీరు దీవించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి, సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను.